ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఎగ్ తో చాలా అంటే చాలా రుచికరంగా ఉండేటటువంటి మసాలా కర్రీ. రోజు చేసి విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేద్దాం. చాలా అంటే చాలా రుచిగా ఉంటాది. చపాతీలోకి వేడివేడిగా అన్నంలోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం అల్లం వెల్లుల్లి ఈ విధంగా ఒలిచి బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ బాగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పీల్ రిమూవ్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు ఒక 3, యాలకులు ఒక 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసేయాలి. ఇలా బాగా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 బిగ్ సైజ్ టమోటోస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి టమోటోస్ బాగా అన్ని మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అదే విధంగా గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా, సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే మనకి అడుగు పడుతుంది. గ్యాస్ హై ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు కర్డ్ ఒక 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు వాటర్ ఒక హాఫ్ కప్ అంటే స్మాల్ సైజ్ గ్లాస్ లో వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా ఇలా కదపాలి. ఇలా కదిపిన తర్వాత ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ హై ఫ్లేమ్ లో గ్యాస్ పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టేసేసి వదిలేయాలి 5 మినిట్స్. అంతే, మనం ఇంట్లోని ఈజీగా యూనిక్ గా ఈ రకంగా మనం కర్రీ చేసుకోవచ్చు ఎగ్స్ తో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. ఉంటాను.